భవనాల రంగులు మారుతున్నాయి, విగ్రహాలు గద్దె దిగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏకంగా జిల్లా కేంద్రం మార్పుపై చర్చ స్టార్ట్ అయింది. నిర్ణయం ఏది జరగకుండానే కొత్త అలజడి స్టార్ట్ అయిపోయింది. అధికారంలోకి వస్తే మార్పు తప్పదంటూ గతంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు చర్చంతా దాని చుట్టే. సత్యసాయి జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తి నుంచి హిందూపూర్కి మారుస్తారా? జిల్లా హెడ్ క్వార్టర్స్ పై కొత్త వివాదం రాజుకోబోతోందా? పుట్టపర్తేనా హిందూపూరా? సత్యసాయి జిల్లా కేంద్రంపై చర్చ. బాలయ్య పంతం నెరవేరుతుందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రాలలో పుట్టపర్తి ఒకటి. జిల్లా కేంద్రంగా మార్చడంతో పుట్టపర్తి వాసులతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తులు ఎంతో సంతోషించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాని రెండుగా విభజించి పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాని ఏర్పాటు చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. సత్యసాయి జిల్లా ఏర్పాటుకు ఎవరు అభ్యంతరం తెలిపకపోయినా పుట్టపర్తి కాకుండా హిందూపూర్ని జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పట్లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరోజు పాదయాత్ర కూడా చేపట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే సత్యసాయి జిల్లా కేంద్రాన్ని మారుస్తామని, హిందూపూర్ని జిల్లా కేంద్రం చేస్తామని అప్పట్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదాన్ని రాజేశాయి. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తిలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు నుంచి వయా పుట్టపర్తి మీదుగా విజయవాడ వెళ్లే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు, పుట్టపర్తి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, పుట్టపర్తి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పుట్టపర్తి వచ్చే భక్తుల కోసం, విదేశీయుల కోసం పుట్టపర్తి విమానాశ్రయానికి వారానికి 2 విమానాలైనా వచ్చిపోయేలా విమానయాన సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు అంశం తెరపైకి రావడంతో పుట్టపర్తి వాసులు, సత్యసాయి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం మార్పు అంశం పుట్టపర్తి వాసులకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అంటున్నారు సత్యసాయి ట్రస్టీ మెంబర్ రత్నాకర్. పుట్టపర్తిని సత్యసాయి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినప్పుడు టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా స్వాగతించారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన సత్యసాయి జిల్లా కేంద్రాన్ని మారుస్తామంటే రఘునాథరెడ్డి ఒప్పుకోకపోవచ్చు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని ప్రకటించినప్పుడు సత్యసాయి ట్రస్ట్ సంపూర్ణ మద్దతు తెలిపి స్వాగతించింది. పుట్టపర్తి జిల్లా కేంద్రంలో అవసరమైన కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం ట్రస్ట్ భవనాలు సమకూర్చింది. జిల్లా కేంద్రానికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు పూర్తయ్యే వరకు సత్యసాయి ట్రస్ట్ సహకారం అందించింది. అందుకే జిల్లా కేంద్రం మార్పుపై జరుగుతున్న చర్చ అంత అలజడి రేపుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తినే కొనసాగించాలని, పట్టణాన్ని టెంపుల్ జోన్ గా ప్రకటించి పుట్టపర్తి పవిత్రతను కొనసాగించాలని సత్యసాయి ట్రస్ట్ కోరుకుంటోంది. సత్యసాయి జిల్లా కేంద్రంగా అందరికీ అనువైన పుట్టపర్తి కాకుండా ఎక్కడో కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉన్న హిందూపూర్ని జిల్లా కేంద్రం చేసే ఆలోచన వద్దే వద్దంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో సత్యసాయి జిల్లా కేంద్రాన్ని కూడా మారుస్తారని ప్రచారం జోరందుకుంది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది బాలకృష్ణ హిందూపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హిందూపూర్ జిల్లా కేంద్రం కావాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందేమోనని పుట్టపర్తి వాసులు, సత్యసాయి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రాన్ని మారిస్తే పార్టీలకు అతీతంగా ఉద్యమం తప్పదేమో అంటున్నారు పుట్టపర్తి నాయకులు.